శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము శ్లోకం నంబర్ 58. यदा संहरते चायं कूर्मो अंगानिव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठितः यदा संहरते चायं कूर्मो अंगानिव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठितः यदा संहरते चायं कूर्मो अंगानिव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठितः यदा संहरते चायं कूर्मो ज्ञानीव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मो ज्ञानीव सर्वशः इंद्रियाणि इंद्रिया अर्थेभ्यः यदा संहरते चायं कूर्मो न ज्ञानाविव सर्वशः इंद्रियाणि यातेभ्यः प्रजापति स्थिता అది అంగానివ ఉంది అంగానివ అంగాన్ ఇవ రెండు శబ్దాలు జ్ఞానివ కాదు అంగాన్ ఇవ అంగా అంటే ఏంటి దేహం యొక్క అవయవం లిమ్స్ అంగ ఏమైనా అంగ అంటే కదా ఇంకా చూడండి अंगानि अंगानीव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मो अंगानीव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मो अंगानीव सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः
ట్రాన్స్లేషన్. తాబేలు తన అవయవములను చిప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరణించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరంగా నెలకొన్న వాడవును. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తస్య తస్య అంటే వాడు, అతను, ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆ వ్యక్తి ప్రజ్ఞుడు. ప్రజ్ఞుడు ఏంటి? జ్ఞానం కలిగినవాడు. ప్రతిష్ఠిత స్థితులే ఉన్నాడు, జ్ఞానంలో స్థితులే ఉన్నవాడు. ఎవరు? ఇక్కడ భగవంతుడు ఉదాహరణ ఇస్తుంది. యదా సంహరతే ఛాయం చ అయం. యదా ఏ విధంగా అయితే ఒక తాబేలు, మనందరం చూసి ఉంటుంది తాబేలు, టార్టిస్ తెలుస్తుంది. అది అవసరం ఉన్నప్పుడు తన ఇష్టం కొని, అవసరం ఉన్నప్పుడు అది తన తలను 4 కాళ్ళను బయటేస్తుంది. తన ఇష్టం కొని ఇస్తుంది, లోపల తీసుకుంటుంది. భగవంతుడు ఒక తాబేలు ఉదాహరణ ఇస్తుంది. అదేవిధంగా ఇంద్రియ మరియు ఇంద్రియ అర్థ, ఈ రెండు వేరే వేరే విషయాలు ఉన్నాయి. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇంద్రియాలు అంటే ఏంటి? తెలుసుకున్నాడు. ఏంటి? కళ్ళు, ముక్కు, చెవు, నాలుకే, చర్మం, ఇవన్న ఇంద్రియాలు. ఇంద్రియార్థాలు, ఇంద్రియార్థాలు అంటే ఏంటి? కంటి కోసం రూపము, చెవు కోసం శబ్దము, ముక్కు కోసం గంధము, నాలుగు కోసం రుచి, చర్మం కోసం స్పర్శ. సో ఈ స్పర్శ, రూపము, గంధము, రుచి వీటిని ఇంద్రియార్థాలు అంటారు. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు. ఇంద్రియాలేమో మనకులు ఉన్నాయి, ఇంద్రియార్థాలేమో బయట ఉన్నాయి. సో మొత్తం ప్రపంచం ఎందులో చిక్కుపోయింది? ఇంట్లోనే. ఈ ప్రపంచంలో, ఈ భౌతిక జగతంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు చేసే ప్రతి ఒక్క కర్మది ప్రయోజనం ఏమిటి? ఈ ఇంద్రియాల సంబంధము, ఆ ఇంద్రియార్థం జయించడం. అవును, దీని తప్ప ఏ కర్మ లేదు. ఈ మొత్తం భౌతిక జగత్తున్న ఈ 5 తప్ప ఇంకా ఏ కర్మ లేదు. లేక చేసే ప్రతి ఒక్క కర్మది ప్రయోజనం ఇదే. ఏంది? ఇంద్రియార్థాలను సమకూర్చడం, జమ చేసుడు. మన ఇంట్లో ఉన్న సామాన్యత ఏముంది? ఈ ఇంద్రియాల కోసమే ఉన్నాయి, ఈ 5 ఇంద్రియాల కోసమే. ఇంట్లో ఉన్న ఒక కాగితం, పేపర్ తీసుకొని రాసుకోండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఈ 5 పెడేది. 6 లేదు, ఎందుకంటే 6 శరీరం లేదు. ఈ శరీరంలో కేవలం 5 ఉన్నాయి. కనుకనే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఈ 5 కోసమే. కొన్ని విషయాలు కంటి కోసము, కొన్ని విషయాలు చెవు కోసము, కొన్ని ముక్కు కోసము. మొత్తం కిచెన్ డిపార్ట్మెంట్ దేనికోసము? ఈ 2 ఇంచుల మాంసం ముక్క ఎంత పెద్ద కిచెన్ ఏర్పడేస్తుంది? 2 ఇంచులు, 2 ఇంచుల నేల ముక్క లక్షల రూపాయలు ఏర్పడేస్తుంది కిచెన్. ఇంకా ఆజ్ఞాయము కిచెన్, శంకుమూలకు బెడ్రూమ్. అది దేనికోసము? చర్మం కోసం. మన ఇంట్లో ప్రతి ఒక్క రూమ్ కూడా ఈ 5 కోసం ఉంది. ఆరోది లేదు. కంటి కోసం రూపము, చెవు కోసం శబ్దము, ముక్కు కోసం గంధము, నాలుక కోసం రుచి, ఇంకా చర్మం కోసం స్పర్శ. చేసే ప్రతి ఒక్క కర్మది ప్రయోజనం ఇదే. ఈ 5 కోసము ఈ ఇంద్రియార్థాలు జమ చేసుకుంటారు. ప్రోగా చేసుకున్నా కాదు, జమ చేస్తుంది, జమ చేస్తాం కాదు. అందులో కొన్ని వెరైటీలు కాదు, అందులో కొన్ని క్వాలిటీస్. కానీ ఉద్దేశం ఏముంది? అదే. ఇంద్రియార్థాలు అలా వేరే వేరే గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ, ఊర్లో ఉన్నాడు, చెట్ల కింద కూర్చుని తాగుతాడు. 20-30 రూపాయలు తీసుకొని
ఒక మొత్తం పట్టుకొని వాటర్ పోసుకొని తాగుతుంది. రుచి అవుతుంది మనకి, కానీ ఒక నిమ్న లెవెల్. ఇవాళ ఏంటంటే చెట్లలో కూర్చున్నారా, మనం వైన్ షాప్కి వెళ్దాం, సీసాలు వరకు కూర్చున్నాం, వాళ్ళు ఒట్టు పెట్టుకున్నట్టు మనం సీసాలు పెట్టుకున్నాం, కానీ కొంచెం క్వాలిటీ పెరిగింది. ఇంకోటి కొనకచ్చుడు మళ్ళీ మనం కూర్చుంటా, దాంట్లో మనం బార్లో వెళ్దాం. ఒకటి మళ్ళీ కూడా అంటూ ఇక్కడ లోకల్ బార్ ఎందుకు, హైదరాబాద్ పోవాలా, ఇంకోటి హైదరాబాద్ ఎందుకు, బొంబాయి పోవాలా, ఇంకోటి దుబాయ్ పోవాలా, ఇంకోటి అమెరికా పోవాలా. కానీ నువ్వు ఎటన్నా పో, ఎక్కడికి పోయినా కానీ చివరికి పని ఉంది, ఇంద్రియార్థేభ్య, ఇంద్రియాలు ఇంకా ఇంద్రియార్థాల సంగం చేయించుకుంటూ అంతే. భౌతిక జీతము ఒక్క లైన్లో చెప్పాలంటే, భౌతిక జీవితము ఒక్క లైన్లో ఒక వాక్యం చెప్పాలంటే ఇంద్రియాలను ఇంద్రియార్థాలతో సంగం చేయించుడు, ఇదే. దిస్ ఈజ్ మెటీరియలిస్టిక్ లైఫ్. దీని తప్ప ఇంకేం లేదు. మీరు అర్థం, జాబ్ ఎందుకు చేస్తున్నాం, దీనికోసం. చివరికి ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు సమకూర్చుకోవడం. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఇందులో ఏం తప్పు ఉంది? ఇంద్రియాలు ఉన్నప్పుడు వీటి కోసం వస్తువులు సమకూర్చుకోవడం తప్పేముంది? తప్పు సమకూర్చుకోవడం లేదు, తప్పెందుకు ఉంది? ఆ ఇంద్రియాలకు ఆ ఇంద్రియార్థాలకు బానిసుడవు. ఏ విధంగా అయితే కిచెన్లో గ్యాస్ ఉంది, గ్యాస్ పెట్టుకోవడం తప్ప, గ్యాస్ సిలిండర్ ఇంకా గ్యాస్ స్టవ్ పెట్టుకోవడం తప్పు కాదు. తప్పెప్పుడు? ఎప్పుడైతే ఆ సిలిండర్లకి వెళ్ళిన గ్యాసు పై నియంత్రణ లేకపోతే, రెగ్యులేటర్ లేకపోతే ఏమైంది, వంటగా మాడిపోతుంది. అయితే వంటకం అవసరం ఉంటుందండి, సిమ్ చేయాల్సింది, అవసరం ఉంటుందండి ఆఫ్ చేయాల్సింది, అవసరం ఉంటుంది ఫుల్ చేయాలి. మొత్తం సిమ్లో ఉంటే వంటకం కాదు, మొత్తం ఫుల్లో పెడితే మాడిపోతుంది. ఆఫ్ చేస్తే అయింత కాదు, వంటకం హాఫ్ చేస్తే అయింత కాదు. సో కనుక గ్యాస్ ఇంకా గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం తప్పు కాదు, తప్పేంది రెగ్యులేషన్ లేకపోవడం. సో తాబేలు ఒక వైశిష్టం ఏంటి? భగవంతుడిగా తాబేలు దొరుకుతుంది. కూర్మో అంగానివ సర్వశ, కూర్మో అంగాన ఇవ, ఇవ అంటే అలాగే ఇవ. కూర్మం ఏం చేస్తుంది? కూర్మము అవసరం ఉన్నప్పుడు కాలు చేతులను బయటెత్తుంది, అవసరం ఉన్నప్పుడు అంటే దానికి నియంత్రణ ఉంది, దాని యొక్క అవయాలపై దానికి నియంత్రణ ఉంది. కూర్మకు తాబేలుకు తన అవయాలపై ఎంత నియంత్రణ ఉందో మానవునికి నియంత్రణ లేదు. ఎప్పుడైతే ఒక మానవునికి తన ఇంద్రియాలపై నియంత్రణ వచ్చేస్తుందో వాడు ప్రజ్ఞుడు అని చెప్పుకుంటుంది. స్థితప్రజ్ఞుడు అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు అస్థిరము కావాలి. ఎందుకు? రెగ్యులేటర్ చేతిలో ఉంది. మనం అస్థిరం ఎందుకు పెట్టాం? రెగ్యులేటర్ చేతిలో లేదు. డ్రైవింగ్ చేసినప్పుడు, బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఈ చేతిలో ఉంటుంది యాక్సిలేటర్, కానీ ఈ చేతిలో ఉంటుంది బ్రేక్. రెండు మీద కంట్రోల్ ఉండాలా. ఇది ఎప్పుడు ఎంత మూమెంట్ చేయాలి, యాక్సిలేటర్ చేయాలో, దీన్ని ఎప్పుడైతే ఆపాలనో అది తెలుసుంటే ప్రయాణము సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం అవుతుంది. లేకుంటే కేవలము యాక్సిలేటర్ గుర్రు 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 అని ఉత్తి బ్రేక్ మీద సన్నగా ముందు వచ్చేసరికి బ్రేక్ వెళ్ళింది, ఎందుకు ముందులో ఉండిపోతుంది. ఈరోజు అందరి జీవితం ఏంది, అందరు ముందులో పోతుంది. ఎందుకంటే యాక్సిలేటర్ ఫుల్ ఉంది కానీ బ్రేకులు లేవు బైక్లో. బైక్స్ విత్ ఫుల్ యాక్సిలేటర్ అండ్ వితౌట్ బ్రేక్స్. ఏమంటారు?
నువ్వు బ్రేక్ అవుతావు. కనుకొని బైక్ తీసుకొని తప్పు కాదు, కానీ బైక్ తీసుకున్నప్పుడు చూడాలి యాక్సిడెంట్ ఉందా లేదా సరిగా. యాక్సిడెంట్ ఉన్నా లేకున్నా కనీసం బ్రేక్ మాత్రం ఉండాల్సింది. ఎందుకంటే బండి నార్మల్ న్యూట్రల్ వెళ్ళా కానీ దాన్ని ఆపాలంటే బ్రేక్ అవసరం ఉంది. యాక్సిడెంట్ లేకుండా ప్రయాణం జరగచ్చు, కానీ బ్రేక్ లేకుండా జరగదు. కనుకనే ఈ శ్లోకము అదే విషయం చెప్తుంది. ఒక యోగి కానీ, ఒక భక్తుడు కానీ, లేక ఒక ఆధ్యాత్మిక అనుభూతి, ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి కానీ వాడి పరీక్ష ఏంది? వాడు భక్తుడు అయిందా లేదా, వాడు యోగి అయిందా లేదా, వాడు ఆత్మానుభూతి కలిగిందా లేదా, ఎట్లా పడుతుంది? వాని ఇష్టం ప్రకారం, వాని ప్లాన్ ప్రకారము వాడు తన ఇంద్రియాలను నియంత్రించగలుగుతాడా లేదా? Does he have control over his senses according to his plans? తన ఇష్టం ఉన్నట్టు, తన ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి యోగి, ఆ వ్యక్తి భక్తుడు. మనకు మన ఇంద్రియాలపై నియంత్రణ ఉండాల్సింది. నియంత్రణ ఏంటి? నేను మొత్తం దుకాణం బంద్ చేస్తూ కాదు, తాబేలు మొత్తము కాళ్ళు లాగేసుకొని అట్లా ఉంటుందా? లేదు. దానికి కొంచెం డేంజర్ అనిపించడానికి మీకేలోగా గద్ద విధానం నాలని ఇది ఓ రాయిలాగా ఎక్కుతుంది, చిప్పగా అంతే. ఆ చిప్పను ఏమన్నా నక్కలు, కుక్కలు ఆ చిప్పను కింద వేదిపై అలాగే చేయరాదు. ఏం బాగోలేదు. ఒక ఇట్లా మా అమ్మ ఒక కథ చెప్తుండే, నేను చిన్నగా ఇట్టుకున్నప్పుడు తాబేలు ఒక నక్క తాబేలు పట్టినాడు తింటాను. నక్క తాబేలు దొరకట్టినాడు తింటాను, కానీ ఎంత ఇష్టం కానీ దమ్ముతుంది. చిప్ప ఉండే గట్టి రౌతూ ఉంటుంది చిప్ప, కాలుదేవులో పడిపోయి ఏమెళ్తలేదు, దాంతో తినైతే లేదు, కొడుకునైతే లేదు, లేదు వదిలిపెడతలేదు. చివరికి విసుకొచ్చేసి నాకు అడిగినట, నువ్వు ఎట్లా మెత్తగా అవుతావని, నీ శరీరము ఎట్లా మెత్తపడుతుంది నేను తినేటట్టు. తాబేలే ఉన్నది, నన్ను నీళ్ళలో నానబెట్టు, నదిలో తీసుకుపోయి నీళ్ళలో నానబెట్టని చెప్పినాడు తాబేలు. నక్కన ఐడియా వచ్చింది, కానీ పారిపోతుంటే ఏదో పారిపోను. నక్కేం చేసింది, ఆ తాబేలును నదిలో దించి దాని మీద కాళ్ళు పెట్టి కూర్చునేది. గంట సేపు అయింది. గంట తర్వాత నక్క అడుగుతుంది, ఏమై తడిసినావా, నీ చిప్ప నీ కాలు మెత్త అయినాయా అని. అంతటా మెత్త అయింది, కానీ నీ కాళ్ళ మీద మెత్త కాలేదు. నువ్వు కొంచెం కాళ్ళు లేవుతుంటే ఆయనతో మెత్త అవుతుంది, నువ్వు హాయి తినచ్చని. నక్కేం చేసింది, కాళ్ళు పెట్టింది. తాబేలు ఒకసారి వెళ్ళిపోతే నీళ్ళ ఆ చెట్టు రాలేదు, అవలేదా? ఇట్లా మా అమ్మమ్మ చెప్పినాయి కదా, ఇట్లా చిన్న రాత్రి ఇట్లా ఎండాకాలము మంచాలు పడుకుంటా ఎప్పుడు కరెంట్ వెళ్ళకపోతుంది. ఏమో ఈ పన్నవాను మమ్మల్ని పన్నవాను బాకీలో మంచాలు వేసుకొని అక్కడ పక్క 4 బర్రెలు, నేను ఒక బర్రెలు పోతును. అప్పుడు 5 బర్రెలు మా ఇంట్లో. అప్పుడు ఏ రోగం ఉంటుంది, ఏం అసలు ఏం రోగం రాలేదు. 5 బర్రెలు దాని పక్క మంచాలు మేము హాయిగా అనుకుంటున్నాం. ఆ రోజు వేరుండే మంచాలు వేసుకొని బొంతలు వేసుకొని బొంతల మీద కొంచెం నీళ్ళు చల్లి మంచం. ఇప్పటి పిల్లలు ఇప్పటి మనసులో ఏం లేదు, వేస్ట్ కాదు, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ లేదు. ఆ కిల్ల పడుకోవడమే మంచం మీద అదొక వేరే ఆనందం అండి ఎండాకాలం. అయితే జస్ట్ సో వన్ వాస్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. తన ఇష్టం ఉన్నట్టు
ఎవరికైతే తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉంటుందో ఆ వ్యక్తి యోగి, ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు. కానీ ఈరోజు ప్రపంచంలో పరిస్థితి ఏముంది? మనము ఇంద్రియాలను నియంత్రించాలన్నా ఇంద్రియాలు మనం నియంత్రిస్తుంది. కళ్ళు చెప్తాయి, అయ్యే నాకు చూపెట్టు తీయు, స్మార్ట్ ఫోన్ తీయు, టైప్ చేయి గూగల్లా, అవును లేదా? టైప్ చేయరాకపోతే మైక్ ఉంది లేదా? రాయడానికి రచన చూపెడతారు, మైక్ ఉంది కదా, నేను వస్తూ ఏమన్నాను అలా చెప్తాయి. బస్ ఒక మూల కూర్చుంది కదా, మూలెత్తలేదు కదా, కూర్చోలేదు కదా, గంటలు కలిసిపోతుంది. దేనికోసం? ఈ కళ్ళ సంతృప్తి కోసం, ఇంద్రియాల సంతృప్తి కోసము ఆ చిన్న డబ్బాల ముక్కల లెక్కలేని విషయాలను చూడడానికి ఎక్కడికన్నా ఓనంగా వాడే. 10 మంది కూర్చొని పోరాడు ఓన్ ముచ్చట్లేదు, మొత్తం సమాధి స్థితి చేరుకోవాలి. సమాధి అనేది పక్క పన్ను ఏమన్నా కానీ బంటరాని ముంటరాని. మన ఒక ఊరికి వెళ్తుందా, నైట్ వచ్చినప్పుడు రోడ్డు పక్క దుడ్డి కూర్చున్నాడు, అట్లా కూర్చున్నాడు అంటే ఏం లీనమైపోయినాడు. అట్లనే అంటే అంత టైం వేస్ట్ చేస్తలేదు. సో మచ్ అబ్జర్ప్షన్. అప్పుడు నాకు ఎందుకు అనిపించింది, నాకు భగవంతు అంత లీనమైన నిర్మచి ఉండాలి. ఒకవేళ పని నడుతుంది, ఇంకో ఇది పని నడుతుంది, ఆ పని అయిపోవచ్చు కానీ ఇల్లు నిలబెట్టి తెలుస్తుంది. అంత పవర్ ఉంది ఆ ముక్కల, చిన్న ప్లాస్టిక్ ముక్కల స్మార్ట్ ఫోన్లో మన కళ్ళను మొత్తం ఆకర్షణ కాదు, బానిస, స్లేవ్. ఇంగ్లీష్ అంటారు స్లేవ్, బానిస. సో అందరికీ ఇంద్రియాలన్స్ ఉన్నాయి, డిప్రెషన్ ఉంటుంది. కళ్ళు అంటే రూపం చూపించు, చెవులు శబ్దం చూపించు, ముక్కంటుంది అందం కావాలి నాకు, నాలుగంటుంది చర్మం ఉంటుంది, స్పర్శ, టచ్. ఇంకా అన్ని ప్రయత్నాలు దానికోసం చేసే ప్రతి ఒక్క కర్మ ప్రయోజనం ఏంది? ఇదే, ఈ ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు కల్పించుడు అంతే. కనుకనే ఈ ఇంద్రియాలను దేంతో పోల్చడం జరిగింది? విషంతో నిండి ఉన్న సర్పం కోసం. సో యోగి ఎవరు? యోగి అంటే పామునుడు. పామునుడు ఏమి ఇస్తాడు? అది ఎంత భయంకరమైన సర్పం ఉన్నా కానీ దాన్ని ఆటాడిస్తాడు. దాన్ని ఆటాడిస్తాడు, ఆట ఆడే అవసరం పట్టి వల్ల కుండల్లో గంపల్లో వేసుకొని తీసుకుపోతాడు. సో ఆ విధంగా యోగి ఉండాల్సింది. ఆ పాము మనం కంట్రోల్ చేయక మనం ఆ పాముని కంట్రోల్ చేయాల్సింది. కానీ అదంతా ఈజీ కాదు. కనుకనే శాస్త్రాలలో అన్ని నియమాలు నిబంధనలు చెప్పడం జరిగింది. దేనికోసము? ఈ వీటి కోసమే. మొత్తము వైదిక శాస్త్రంలో ఎన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయో దానికి ప్రయోజన కింది ఒకటి ఏంది? ఇంద్రియాలను నియంత్రించు. అసలు ఇంద్రియాల దోషం కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద సెన్సెస్. ఇంద్రియాలు కేవలము అవుట్లెట్, షోరూమ్. సెన్సెస్ ఆర్ సింప్లీ షోరూమ్స్. ఈ ఇంద్రియాల ద్వారా అది ఏదైనా ఇంద్రియం కానీ, అది కళ్ళ ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, ముక్కు కానీ, నెల కానీ, చర్మం కానీ, ఆనందపడే వ్యక్తి ఎవరు? భోగించే ఎవరు? ఆ మనసు. మనసు కేవలం ఇంద్రియాలను వాడుకుంటాడు అంతే. మనసు కేవలం ఇంద్రియాలను వాడుకుంటాడు. ఇంద్రియాలు ఇది మనసు కోసం ఒక మార్గము, ఒక అవెన్యూ ఫర్ ఎంజాయ్మెంట్. సో యాక్చువల్లీ ద మైండ్ ఈజ్ ద వన్ హూస్ ఎంజాయింగ్ త్రూ ద సెన్సెస్.
by uniting them with the sense objects. మనసు ఇంద్రియాలకు ఏం చెప్తుంది? ఆ ఇంద్రియాలతో సంబంధం ఏర్పాటు చేసుకో, లేకుంటే నువ్వు కష్టపడి ఆ ఇంద్రియార్థాలను పొందు. కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆ భాగంతో సంబంధం ఉంటే నేను ఆనందపడతాను. సో మొత్తము దోషం ఎక్కడుంది? కల్పిటు మనసు. కనుకనే యోగది, వాట్ ద పర్పస్ ఆఫ్ యోగా? ఈ మనసును నియంత్రించడం, ఇది యోగది ప్రయోజనం. దానికోసము నియమాలు నిబంధనలు చెప్పడం జరిగింది. సో యోగలో అష్టాంగ అంటారు, అష్టాంగ యోగ 8 అంగాలు. యోగలో 8 అంగాలు ఉన్నాయి. స్టార్ట్ ఎంత అవుతుంది? యమ. యమ అంటే ఏంది? వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, ఏ చేయాల్సింది, అది యమాలు. రెండోది నియమాలు, వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, ద డూస్ అండ్ డోంట్స్. యమ నియమ. దాని తర్వాత ప్రత్యాహార, దీనిపై కంట్రోల్, తిరుగుడుపై ప్రత్యాహార. దాని తర్వాత ప్రాణాయామం, శ్వాస మీద కంట్రోల్. దీనిపై కంట్రోల్ కావాల్సింది. ఎవరైతే శ్వాసను కంట్రోల్ చేస్తారో వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, చచ్చిపోతుంది. ఒక్క హౌస్ చాలా తక్కువ ఉంటుంది, కనుక లైఫ్ లెక్క కష్టపడద్దు. ఇంత కష్టపడు, డోంట్ యూనో ఏమంటారు, దాని మంచి శబ్దం ఉంది. ఒక్క ప్యాంటింగ్, PANTING. ఒక్క ఎప్పుడు సొల్లడుతుంటుంది. నది ప్రాణం అనేది మొత్తం వల్ల వెళ్ళిపోతుంది బయట. తో మనసు కూడా ఏం చేస్తారు, అసలు కూడా అయితే తొందరగా చచ్చిపోతాడు. తొందరగా యోగా ఏం చేస్తుంది, కొంచెం స్థిరపడు. అమరా అంటారా? అమరే ప్రారంభం. చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. సో కనుకనే ఫస్ట్ యమాలు నియమాలు ప్రత్యాహార్, దీనిపై కూడా కంట్రోల్ ఉండాలి. ఎంత తక్కువ తింటామో అంత హౌస్ ఎక్కువ పెరుగుతుంది. అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఎవరు తినక రావలేదు, సచ్చే వాళ్ళందరూ ఎక్కువ తిన్నవాళ్ళు, తక్కువ తిన్నవాడు ఎట్లా రావడు. People don't die of starvation, they die of overeating. ఎందుకంటే మనం అందరము, మనకు ఒక కోట ఉంటుంది, 25 కిలోల సంచి. నువ్వు నిలబడగొడతావా, సంవత్సరంలో కొడతావా, అది నీ కోట. సో నిలబడగొట్టావా, నెలకు అవుట్ అయిపోతావు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ లేదు. సో అన్నంని నువ్వు ఎన్ని రోజులు నువ్వు లాగుతావో అన్ని రోజులు నీ హౌస్ ఉంటుంది. కోట ఏ రోజు అయిపోతుందో అవుట్, ఎక్స్ట్రా పోయారు మీకు వెళ్ళి. దీపావళి కదా, దసరా కదా, నీకు ఎక్స్ట్రా బియ్యం కోసం బొమ్మలు అవుతారు కావచ్చు, చక్కని ఇక్కడ రవా ఎక్స్ట్రా వస్తుంది మహారాష్ట్రలో దీపాలు. అప్పుడు ఎందుకు అంత లడ్డు తీసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. అందుకే అంటారు కదా, చనిపోయినప్పుడు ఎవరైనా నేర్చుకుంటే ఆయన ప్రసాదం బాకీ లేకపోయింది, పెయింట్ ఎందుకు ఏడుస్తుంది. కనుకనే మన ప్రసాదం ఎంత తింటామో దాన్ని బట్టి మన ఆయుషం ఉంది. శ్వాస ఇంకా తిండి మీద. కనుకనే యమ నియమ ప్రత్యాహార్ ప్రాణాయామం. దాని తర్వాత ఇది 4 అయినాయి, మిగతా 4. దాని తర్వాత ఏముంది? ధ్యానం. దాని తర్వాత ధారణ. ధ్యాన ధారణ. ఇంకోటి ఏముంటుంది? 8 ఉన్నాయి. లాస్ట్ సమాధి కదా, మధ్యలో కూడా ఉంటుంది. ఆసన. సార్ ఎస్, ఆసన. ఆసన నీ కూర్చుండే విధానం. కూర్చుండి
ధ్యాన, దాని తర్వాత ధారణ, దాని తర్వాత సమాధి. హ్మ్? కానీ ఇది ఒక పద్ధతి, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, కానీ గ్యారెంటీ లేదు. నువ్వు ఎన్ని నియమాలు నిబంధనలు పాటించినా గ్యారెంటీ లేదు. ఎందుకంటే నియమాలు నిబంధనలు పాటించడం ద్వారా ఏమవుతుంది? నియమాలు నిబంధనలు పాటించడం ద్వారా జరిగే విషయం ఏంటి? ఇంద్రియాలు ఇంద్రియార్థాల సంగమం కాదు, దే డోంట్ యునైట్. ఇప్పుడు మనక్కడ డయాబెటీస్ అయిందనుకో, షుగర్ వచ్చేసింది, కానీ ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? తినక ఉంటావు, నియమాల నిబంధనలకు నీ మంచం కోసం కట్టుపెట్టి ఎంచుతావు. వద్దు, నేను తినద్దు, మళ్ళీ షుగర్ ఏంటంటే మళ్ళీ 3 రోజులు ఐసీలో పడుతుంది, మళ్ళీ 25,000 బిల్ అవుతుంది, నా నెలది 2 నెలలు సాలరీ అవుతుంది. సో నో స్వీట్స్, నో స్వీట్స్, నో స్వీట్స్, నో స్వీట్స్, దూరం ఉంటావు. కానీ అది ఇది అర్థం కాదు కి నీకు నీ నేలక మీద కంట్రోల్ అయింది. నో, నియమాల నిబంధనల ద్వారా పరిపూర్ణంగా మన ఇంద్రియాల మీద నియంత్రణము జరగదు. ఎందుకు? డయాబెటీస్ ఉందని తింటలేవు, ప్రతిరోజు షుగరు 185 వస్తుంది తింటలేవు. ఏ రోజు సడన్గా షుగర్ 100 వచ్చింది అనుకో, అవుతుంది. ఎంత స్టాక్ ఉందో అంత ఖాళీ. ఇది అర్థమైంది? అవిటిని తినేది కోరిక పోలేదు. అండర్స్టాండ్? సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ ద సెన్సెస్ టు కమ్ ఇన్ టచ్ విత్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్. కేవలం ఇంద్రియాలది ఇంకా ఇంద్రియార్థుల సంగమము జరిగిపోవడము, ఇది చంపడం కాదు. ఆ కోరిక పోవాల్సింది. అర్థం చేసుకునే విషయం. ఇప్పుడు ఈ విషయంని శ్రీమద్ భాగవతంలో 6వ స్కందం పరీక్షిత్ మహారాజ్ ఇంకా శుద్ధదేవ గోస్వామి మధ్యలో చర్చ జరుగుతుంది. ఏందో చర్చ? 5వ స్కందం అంతంలో శుద్ధదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి 28 నరక లోకాల విషయం చెప్తుంది. 28 నరక లోకాల విషయం. ఇంకా ఏ విధంగా ప్రతి ఒక్క నరకలోకంలో జీవుడు ఎట్లా అనుభవిస్తాడో అని వివరించి ఉంది. అవన్నీ విషయాలు విన్న తర్వాత పరీక్షిత్ మహారాజ్ చాలా బాధ అనిపిస్తుంది. అబ్బా, జీవికి ఇంత అవస్థ ఎందుకు? అన్నగలి బయటపడే మార్గం లేదా? శుద్ధదేవ్ గోస్వామి చెప్తూ ఉంది, వాడు ఈ జన్మంలో ఈ దేహం పెట్టిన ముందు వాడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది. వాడు ప్రాయశ్చిత్తం చేసినట్లయితే ఈ దేహం పెట్టిన ముందు మనకి మళ్ళీ దేహం పెట్టిన తర్వాత అవన్నీ నరక లోకాలకు వెళ్ళి అవన్నీ అనుభవించే పరిస్థితి రాదు. పరిష్కారాలు ఇప్పుడు మేము చిన్నప్పుడు మమ్మల్ని చెప్తుంది, పిల్లిని చంపకు, పిల్లిని చంపినామనుకో పాపం అవుతుంది. మన పాపంకి ఎట్లా అది నష్టం కావాలా? బంగారు పిల్లి వేసి కాశీలో పోయి పిలిచి రావాలండి. లేదు పిలిచినప్పుడు అదేంటి? అది ఒకదానికి ప్రాయశ్చిత్తం. తేన ప్రాయశ్చిత్తాలు తపసా బ్రహ్మచర్యేన సమేన దమేన వా త్యాగేన సత్య శౌచాభ్యం. తపస్సు చేసుడు, బ్రహ్మచర్యం పాటించుడు, ఇంద్రియాలపై నియంత్రించుడు, తన మనసుని స్థిరం పెట్టుకోవడం, త్యాగం చేసుడు, సమేన దమేన, ఇవన్నీ. కానీ పరీక్షిత్ మహారాజ్ ఒప్పుకోవట్లేదు. ఇవి సరైన పరిష్కారాలు కాదు. ఎందుకంటే మీరు చెప్పిన పరిష్కారం ద్వారా ఏమవుతుంది? ఆయన ఎగ్జాంపుల్ ఇస్తుంది. కనకబొంగులు ఉంటాయి కదా, కనకబొంగు వనంలో అప్పుడప్పుడు కనకబొంగులు గాలిని ఫ్రిక్షన్ అయ్యి నిప్పు తయారవుతుంది, ఆ నిప్పు కింద పడుతుంది.
నిప్పు కింద పడేసరికి ఏమైంది ఆ కంకపొంగు కింద ఆకులు రాలేమని మొత్తం ఉప్పు పదమైపోయింది. మీరు చూసుంటే మొత్తం ఆకులు రాలని భూమి కనబడింది. అది మంట అంటుంది. ఆ మంటల ఆ కింద ఉన్న చిన్న చిన్న తీగలు ఆకులు ఇవి కూడా కాలుపుతాయి. ఈ కంకము కూడా కాలుపుతుంది. ఆ తీగలు కాలుపుతాయి. మనకు అనిపిస్తుంది మొత్తం క్లీన్ అయిపోయింది. లేకుంటే ఇప్పుడు ఎలా చేస్తారు? అదే తోటల గడ్డ ఎక్కువ పెరిగింది అనుకో కురిపి పట్టి కలుసుడు. లేకుంటే ఇప్పుడు కలుసుడు రేట్ ఎక్కువైపోయింది, దొరకలేదు. ఏం చేయు? గడ్డి మంది కొట్టు. కానీ మనం ఏం చూస్తున్నాము? నువ్వు గడ్డి మంది కొట్టు, లేకుంటే నువ్వు కలుపు చేయు, లేకుంటే ఆ కనకబొంగు వనం కింద అగ్గి తాకిన ఒక చూడ కట్టుతుంది. మొత్తం కనకబొంగు ఏమైంది? కాలిపోయింది, నష్టమైపోయింది కదా. ఎండాకాలం కూడా మన తోటలు ఏమి కనబడేది, కానీ ఫస్ట్ వర్షాకాలం రాని లేక ఒక్కపారి కలుపులు అయిన తర్వాత ఏ గడ్డి కనబడేది, కానీ నీళ్ళు వారి మళ్ళా తోట పచ్చ అయిపోతుంది, మళ్ళీ గడ్డి పుడుతుంది. ఎందుకంటే దాన్ని వేరు పోలేదు, వేర్లు ఇంకా ఉన్నాయి. పరిష్కారం ఏమంటున్నాడు? మీరు చెప్పిన పరిష్కారాలు ఇది సరైనది కాదు. ఎందుకంటే దానివల్ల కేవలము పాపాల కర్మలు నష్టమవుతున్నాయి, కానీ పాపము చేసే ప్రవృత్తి నష్టమవుతలేదు. చేసుకున్న పాపకర్మ తొలగిపోతున్నాయి, కానీ పాపకర్మలు చేసే ప్రవృత్తి నష్టమైతలేదు. ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. ఈ క్రైస్తవ వాళ్ళు శనివారం సాయంత్రం చర్చ్లోకి వెళ్తారు. మొత్తం గ్యాంగ్ శనివారం సాయంత్రం చర్చ్లో కూర్చుండి మోకాళ్ళ మీద ఉండి దాంట్లో కన్ఫెషన్ అంటే ఏంటి? అక్కడ పోయి చెప్పుకోవాలా, నేను ఇది చేసినా, నేను తిన్నా, నేను తాగినా, నేను చేసినా, నేను అది చేసినా అన్నీ చెప్పుకోవాలి. ఇక వాళ్ళ పద్ధతి చెప్పుడేట తొలిపోలేట ఒప్పుకోవడం కన్ఫెషన్ అన్నీ గంట సేపు ఎప్పుడు పోయి మళ్ళీ బయట పడ్డరా, మళ్ళీ చర్చ్ పక్కనే ఉంటుంది దేశీదారు బారు. అడిగిలో కోడి వరకు చూడరు, లేదంటే మార్కెట్ చేపట్టుకుని సార్ చర్చ్లోకి వెళ్ళాను. శనివారం రాత్రి మొత్తం దాదాపు సండేకి మళ్ళీ దిగినాను. మళ్ళీ వచ్చే శనివారం మళ్ళీ ఈ చరిత్రగా బయట పడ్డప్పుడు చాలేదో మళ్ళీ చరిత్ర ఎండి ఒకటి వరకు వాళ్ళు ఎక్కలు మళ్ళీ కన్ఫెషన్. అటువంటి కన్ఫెషన్ అటువంటి ఒప్పుకోవడం ఏం లాభం? పరిష్కారం లేదు. మీరు చెప్పిన పరిష్కారాలు ఇది ఏనుగు స్నానంతో సమానం. ఏం లభిస్తుంది? గంటల కొద్ది నదిలో పోయి స్నానం చేస్తుంది, పరిశుభ్రంగా అవుతుంది, మెరుస్తుంది. తొండమట్టి చల్లుకొని మెరుస్తుంది, అది పరిశుభ్రంగా అవుతుంది. కానీ అదే ఏనుగు ఒడ్డు మీద వచ్చేసరికి ఏమవుతుంది? అదే తొండంతో ఆ ఒడ్డు మీద దుమ్మంతా పై మీద కలుపుతుంది. దాని స్నానం విలువ ఉందా? దాని స్నానంకి ఎలాంటి విలువ లేదు. అదే విధముగా ఈ నియమాల నిబంధనలు పాటించడం ద్వారా కేవలం ఏమవుతున్నాయి? మన పాప కర్మలు నష్టమవుతున్నాయి, కానీ పాప కర్మలు చేసే ప్రవృత్తి మాత్రం నష్టం అవుతలేదు. ఎందుకంటే దాని వేరులు ఇంకా లోపల ఉండేది. కనకబొంగు మళ్ళీ మొలవద్దంటే, గడ్డి మళ్ళీ మొలదంటే కేవలం మీదకెళ్ళి కురపట్టి కురుకురు అంటే కాదు. ఆ కనకబొంగు ఏం చేసింది? జేసీ పెట్టి మొత్తం వేరులతో సహా పీకి పారేయాల్సింది మళ్ళీ మొదలు. కనుకనే ఎంతవరకు కేవలం ఆత్మానుభూతి కలుగునే కాదు, ఆత్మానుభూతి కలగడం ఇది ప్రాథమిక స్థాయి. దాని పరాకాష్ఠ అయింది కృష్ణ చైతన్యం. ఎంతవరకు అయితే మన ఇంద్రియాలకు ఒక ఉన్నతమైన రుచి కలిగేమో అంతవరకు అది నిమ్నమైన రుచిని వదిలిపెట్టదు. ఎందుకు? ఇంద్రియాలకు రుచి కావాల్సింది, కంటికి రూపం కావాల్సింది. ఇది కన్నుది గుణము, ఇంద్రియాల గుణం అది, ఎందుకు అవసరం అది. దానికి అందమైన రూపం చూసేది అలవాటు అయిపోయింది, దాని స్వభావమే అది. కానీ ఇప్పుడు మన మీద ఉంటుంది
నేను బయటకు వెళ్ళి ఒక స్త్రీ పురుషుని చూస్తుంటానా, లేక భగవంతుని యొక్క అందమైన స్వరూపం చూస్తాను? మన కదా ఇక్కడికి జైశాఖ ఇద్దరు పిల్లలు వచ్చారు, వాళ్ళు చూస్తారు ఎంత అందం ఉన్నాయి, ఎంత అందం ఉన్నాయి, ఎంత అందం ఉన్నాయి, విగ్రహం చూసినట్టు ఎంత అందం ఉన్నారు వీళ్ళిద్దరు. ఇలా కాలేజీలో అమ్మాయిలు అట్లా వెళ్తారు, ఎంత అందం ఉంది. కాలేజ్లో కానీ రోడ్డు మీద కానీ అమ్మాయిలు చూస్తూ ఉంటారు. మన దగ్గర బెడ్ పెళ్ళిలా ఒక తురుకోడు కూరగా జోక్తుండు, ఒక బుర్కేసుకుని పోతుంది. నేను మనసులో నీకు బుర్కలు ఏమని అంటుందా, మీకు కింద బుర్కనే ఉంది, నీకు బుర్కలు ఏమని అడుగుతుంది, ఇట్లా నేను తక్కడ ఇట్లా. నేను బుర్క ఉండే ఈ పరిస్థితి, బుర్క లేకపోతే ఆ దుకాణం వేసి పోతున్నచ్చు, ఇక ఆ గిరాకీ దుకాణం అంతా కొని అది వెనకెందుకు పోతున్నచ్చాడు. చెప్పే విషయం ఏంటి, ఈ కళ్ళకు రూపం కాదు. నేను బాగా అడిగినా ఎంత అందం ఉంది అంటుండ్రు, కంటికి అందం అవుతుంది కానీ హృదయంలో ఏం భావన వస్తుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. నిన్న కాలేజ్లో ఒక అమ్మాయిని చూస్తావు, అది కూడా అందం కనబడుతుంది. ఇప్పుడు మా తల్లి కూడా అందంగా ఉంది, కానీ అమ్మాయి చూసరికి దాన్ని నేను ఎంజాయ్ చేయాలని కోరికెత్తది. కానీ భగవంతుని యొక్క అందం చూసరికి ఏం కోరికెత్తది, వాళ్ళ సేవ చేయాలి. Either you want to enjoy or you want to serve. నువ్వు వాళ్ళ సేవ చేస్తావా లేక వాళ్ళు ఆ అందంని భోగిస్తావా, ఇది తేడా. కనుకనే కేవలం ఇంద్రియాలను నియమ నిబంధనలు అద్దు చూడద్దు 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 చూడ గుర్రంకి ఇట్లా కడతారు, చస్మల్ చేసి గుర్రంకి కళ్ళ కడతారు, అటు చూడకూడదు, అవి పెట్టి చూసుకుంటారు అని కలగడ బయట అట్లా ఎత్తుతారు. కానీ ఎంతవరకు అది ఇట్లా బలవంతంగా మనం వ్యక్తిని ఆపలేము. వాని ఇష్టంతో వాడు చూడకుండాల్సింది. కానీ వాని ఇష్టంతో వాడు చూడకుండాలంటే వానికి దీనికంటే గొప్పమైన విషయం కనబడాలి. ఇప్పుడు శ్రీ రామానుజాచార్య ఒక ప్రియమైన శిష్యుడు ధనుర్దాస్, చాలా ప్రియమైన శిష్యుడు, శూద్రవర్గం చెందినవాడు. కానీ రామానుజాచార్యకి ఎంతో ప్రియమైన శిష్యుడు ఆయన ప్రతిరోజు కావేరికి స్నానం చేసుకుని వెళ్ళేటప్పుడు పోయేటప్పుడేమో బ్రాహ్మణ శిష్యుల పూజలు చేయకున్నట్లేదు. రామానుజాచార్య వృద్ధులైపోయాడు, కానీ స్నానం చేసి వచ్చినప్పుడు స్నానం చేసిన తర్వాత ఈ ధనుర్దాస్ పూజలనే చేపెట్టుకొని వచ్చేవాడు. అందరూ ఇదేంటి గురుమాలు అంటే వాడు శూద్రుడు భుజాల మీద అవి స్నానం చేసి ఎంత మంచిగా మళ్ళీ శూద్రుని భుజాల చేయలేస్తారు. కానీ రామానుజాచార్య అందరూ సమానం విషయం కనుక సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అయితే ఈ ధనుర్దాస్ ఆయన శిష్యుడే ముందు ఒక రోజు ఏమైంది, శ్రీరంగంలో రంగనాథుడు సాయంత్రము బయటకు వచ్చి ఊరేగింది. భక్తులందరూ స్వామివారి దర్శనం కోసము ఆతుర్తంగా ఉత్సాహంగా ఉల్లాసంతో ఇట్లా ఎదురు చూస్తున్నారు. స్వామివారి బయట వచ్చేసరికి అందరూ స్వామివారిని చూసుకొని ఆనందపడుతుంది. కానీ ఈ ధనుర్దాస్ రామానుజాచార్య కూడా శిష్యుతో సహా లేవన్నాడు, దర్శనం వేసుకున్నాడు. కానీ ధనుర్దాస్ ఒక అమ్మాయి సేవలు ఉన్నాడు. ఆ అమ్మాయి తల మీద గొడుగు పట్టుకొని కేవలం దాన్ని చూస్తుంది. ఊరేగింపులు అందరేమో రంగనాథం చూస్తున్నారు, ఈ ధనుర్దాస్ ఏమో
రామచరిత్ర చూసే సరే ఒక సెకండ్ చూస్తాడు మాట చదువుతారు న్యాచురల్ ఏదో అందమైన విషయం అంటే చూస్తారు కష్టం చూస్తుంటారు. సో రామచరిత్ర కోపచ్చిన అది దుర్మార్గుడు ఇదేంటి ప్రైవేట్లో మీరు ఎక్కడ చూస్తుంటే ఒప్పుకోవచ్చు. ప్రపంచం అంతా జనం అంతా దేవుడు చూస్తున్నారు అమ్మాయి చూస్తున్నావు అది తట్టుకోలేక చేయలేదు అని పిలుచుకోలేదు దుర్మార్గుడు అట్లా జస్ట్ గెట్ మీ తను ఏంద్ర వారి చిగ్గుమానమని మన ముందుకు వచ్చాను. లోకమంతా స్వామిని దర్శిస్తుండ్రు నువ్వు గొడవ పట్టుకుంటా దాని మొహంలో మొహం పెట్టుకొని. కానీ బాబు నిజాయితీ పరుడు ఏమన్నాడు అయ్యగారు మీరు చెప్పే మాట బరోబరే అది తప్పలేదు కానీ ఏం చేయాలి ఆమె ఇంత అందం ఉంది ఆ అందంలోకి వెళ్ళే దృష్టి నేను తీయలేకపోతున్నాను అంత అందం ఉంది. రామచంద్రుడు నీకు ఏమందం అనిపిస్తుంది? ఇప్పుడు వీరస్ చూసే విధానం వేరే. ఈ ప్రపంచంలో అందం అంటే ఏంటి? బ్యూటీ లైజ్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. అందం ఎక్కడుంది? అందం వస్తు విషయం లేదు, అందము చూసేవాని దృష్టిలో ఉంది, కళ్ళలో ఉంది. जब दिल परी पे आ गया नहीं जब दिल गधी पे आ गया तो परी क्या चीज है? निशांत ट्रांसलेट दिस. जब दिल गधी पे आ गया तो परी क्या चीज है? श्रेया चप మనసు ఒక లైక్ ఉంటే ఇంకొక ఏంజల్ ఉంటే కూడా మనసు ఒక గాడి మీద ఫిక్స్ అయిపోయింది. అటువంటి వ్యక్తికి ఒక అప్సర్ రాని పట్టించుకోవాడు. ఎందుకు? मेरी మనసు గాడి మీద ఫిక్స్ అయిపోయింది. जब दिल गधी पे आ गया तो परी क्या चीज बन गया? परी से పరపడు. तो కనుకనే అందము వస్తు విషయం లేదు, అందము చూసేవారి దృష్టిలో ఉంది. వాన్ దోస్తుండ్రు ఏం చూసినావురా, ఏం నచ్చిందిరా? నేను నచ్చింది మాత్రం బస్ దాన్ని చేసుకుంటా అంటారు పొరవాడు. ఎట్లుందిరా ఒకసారి అని ఫిగర్ సార్ నా కోసం అదే నంబర్ 1 హీరోయిన్. ఇప్పుడు అమ్మాయి అంటారు అయ్యా ఎట్లున్నా కరోనా అయితే కాలిపోయాడు ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు? ఏమో ఎట్లా మీరే అంటున్నారు నా కోసం అయితే అడుగు. మనకు మీరు చూశారు అని ఏముందన్న, కానీ అందులో ఏముందో అని బాగా కనపడ్డది, అది మనకు అనిపించలేదు. తాగాడు సార్ తెలుసు తల్లి అంటే అది ఎట్లుందిరా అద్దురా ఇంకో అమ్మాయిని చూపెడదాము లేదమ్మా మనం దాన్ని వేసుకుంటాం. తల్లి చూపడం ఎట్లుందిరా అది ఎందుకు? తల్లి చూసి ధనం వేరుంది. అర్థం చేసుకోండి. వాట్ ఈస్ బ్యూటీ? బ్యూటీ ఈస్ నాట్ ఇన్ థింగ్స్. బ్యూటీ అందము మనం చూసే విధానం. ఇప్పుడు మీరు కూడా చూసుంటారు కదా ఎన్నో సంబంధం ఇళ్ళ రకాలు. కొన్ని చోట్ల అమ్మాయి అప్సర్లో ఉంటుంది, వాటిలో కలుపుతుంది బొగ్గు దగ్గర. లేకుంటే కొన్ని చోట్ల అమ్మాయి బొగ్గులా ఉంటుంది, వాడు హీరోలా ఉంటాడు. ఏం చూసారు? బస్ మేము చూసినప్పుడు కనపడుతుంది అంతే. నేను నా లైఫ్లో ఒక్క పెళ్లి చూసిన అబ్బో వాడు నాకంటే బొగ్గు విచారి బొగ్గు అయితే బొగ్గు కానీ నా కళ్ళకు మంచిగా ఉండేది. కన్ను కూడా మెల్లి కన్ను, పనులు ఎత్తు పనులు విచారి మీ కన్ను కూడా పిచ్చాడు. నాకంటే కాళ్ళగా నేను కొంచెం ఓకే ఓకే నాతో ఓకే కొంచెం కళ్ళ తక్కువ పనుల షేప్లు ఉన్నాయి. తెలుగు కూడా నేను ఇప్పుడు చిన్నగా ఉన్నా, పెళ్ళి మొదలు పోయినాము. ఇప్పుడు చూసిన ఆ వయసులో చూసిన నాకు భగవంత ఏంద్ర నీ మాయ అనుకున్నా. అదేమో పంజాబీ అమ్మాయి. ఇప్పుడు నువ్వు పంజాబ్ అమ్మాయి చూడు, ఎత్తు సిత్తు వాళ్ళ బాడీ వాళ్ళ ఫిగర్ వాళ్ళ లుక్స్ ఏమంటావు?
బ్యూటీ ఇది వస్తు విషయం లేదు, ఇది బ్యూటీ ఎక్కడుంది? అందము చూసేవాని దృష్టిలో. సో కనుకొని ఈ ధనుర్దాస్ అంటుడు, అయ్యా ఏం చేయాలి మీరు అన్నమాట బరోబరే, కానీ ఇంత అందం ఉంది అంటాడు. ఏమందం నచ్చింది నీకు చెప్పు, దాని శరీరంలో ఏ భాగం ఎంత నచ్చింది? అంటాడు ఆమె కళ్ళు, ఈ జగత్తులో ఆమె అంత అందమైన కళ్ళు నేను ఎక్కడ చూడలేదు. విజయపూర్వం చెప్పుడు ఆమె కళ్ళు నేను ఎక్కడ అటువంటి కళ్ళు. రామానుజాచార్యుడు దీనికంటే అందమైన కళ్ళు నీకు చూపించిన అనుకో, నీకు చూసు మానేస్తావా అన్నట్టు ఛాలెంజ్ ఇస్తున్నాడు. ధనుర్దాస్ ఏమంటాడు? ఛాలెంజ్. ఈమెకు అందమైన కళ్ళు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. ఛాలెంజ్గా రామానుజాచార్యుడు ఆ తర్వాత విషయం ఉన్నే లేవు, నేను నీకు చూపించినట్లయితే అప్పుడు నేను చెప్పు. లేవు చూయిస్తా, సరే చూయించుడు, నేను మీ దాసుని అయిపోతా, నేను అమ్మాయిని వదిలిపెట్టా, చూసి మానేట్టలేదు. రామానుజాచార్యుడు రేపు పొద్దున మెయిన్ గేట్ కాడికి వచ్చేసి, మెయిన్ గోపురం కూడా వచ్చేసి చెప్పినట్టు నువ్వు ఈయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఏంటి లేరు, నేనే చూపిస్తున్నాను. అప్పుడు రామానుజాచార్య శ్రీరామకి వెళ్తుంటే 28 గోపురాలు ఉన్నాయి, 7 తో రాజ్ గోపురంకి వెళ్ళబట్టే చక్క లోపడి ద్వారం దాకా రామానుజాచార్య ధనుర్దాస్ తీసుకునేది. రంగనాథుడు చూసాడు 18 ఫీట్లు హాయిగా సౌత్ వైపు చూస్తూ పడుకుంటాడు రంగనాథ స్వామి. రామానుజాచార్యుడు చూడు ఆ కళ్ళను, రంగనాథుని యొక్క కళ్ళను చూడు. ఇప్పుడు ధనుర్దాస్ మొట్టమొదటిసారి దర్శనం వెళ్ళిందా? అక్కడ లోపల కాబట్టి ఎన్నోసార్లు వచ్చి వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. కానీ దర్శనము కేవలం మనం చూసి కాదు, మనకు ఆ దృష్టి ఒకరు ఇవ్వాల్సింది చూసేది. సో రామానుజాచార్య ఆ రోజు ఏ విషయం, ఈ ధనుర్దాస్కి ఆ భగవంతుని యొక్క అందమైన నేత్రాలను చూసే దృష్టి ఇచ్చేసాడు. ఆ కళ్ళను చూసేసరికి ఇప్పటికీ మీరు నెత్తులు అంటారు, ఇప్పుడు భవిష్యత్తు నెత్తం అందమైన కళ్ళు, బంగారు కళ్ళు ఉన్నాయి రంగనాథ్. ఆ కళ్ళను చూసేసరికి ధనుర్దాస్ తన దృష్టి, తన చూపును ఇక అలాగే చెప్పి అక్కడే ఫిక్స్ అయిపోయింది. కంటి లీ దాటేది రామానుజాచార్య పాదం కాదు. ఈ జగత్తులో నేను దీని నుంచి అందమైన కళ్ళను చూడండి, మనిషిని చూసు. కానీ రామానుజాచార్య చూడు, అది నీకు తగిన భార్యని పెళ్లి చేస్తాడు, దాంతో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కథలు ఎంతో గొప్ప భక్తులు ఇద్దరు గృహస్థాశ్రమం ఉండి కూడా పెద్ద పెద్ద సాధు సన్యాసులు గొప్ప భక్తులు అయ్యారు. ఆయన పేరు గుర్తుపట్టలేదు. ఈయన ధనుర్దాసు, ఆయన పేరు మంచిది. చెప్పే విషయం ఏంటంటే ఎంతవరకు మన ఇంద్రియాలకు ఒక ఉన్నతమైన రుచి అందులో అంతవరకు మనం ఈ నిమ్న రుచులనే చిక్కిపోతాము. ఇంకా అవిటి మనము సర్వము ఇంకా ఇదే జీవితం అనుకుంటాం, ఇదే భౌతిక జీవితము, ఇదే లక్ష్యము. చెత్త కుండిగా కూర్చుండి చెత్త తిన్నవానికి, చెత్త తిన్న పెరిగేవానికి మనకి వారి చెత్త తినకురా, చెత్త నీకు అనారోగ్యం అవుతుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు రోగాలు వస్తాయని చెప్పానుకో, వాడు వదిలిపెట్టాడు. వదిలిపెట్టాడు ఎందుకు? ఎందుకంటే చెత్తనే వాడి జీవితము, చెత్త లేకపోతే వానికి ఇంకేం లేదు. అదేవిధంగా మనం ఎవరికన్నా నువ్వు తాగుడు మానేయు, నువ్వు మాంసం మానేయు, మద్యం మానేయు, నువ్వు బిడ్లు మానేయు మానవాడు. ఎందుకంటే మనకి రుచి అల్లనెత్తుంది. ఇంద్రియాలకు రుచి కావాల్సింది, ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు కావాల్సింది, అది ఇంద్రియాల గుణము. మనకి మానేయమంటే మానేవాడు. ఈ మనకు
ఆ బాబు ఎప్పుడు నా బీడి మానేయే బాపు బీడి మానే బీపీ మానేస్తాడు. బాబు వదిలిపెట్టి తాగు బాబు వదిలిపెడతాడు. బాబు వయసు వచ్చినప్పుడు తాగుతుంది. ఇప్పుడు నువ్వు వదిలిపెడతారా? వదిలిపెట్టాడు. సో అదేవిధంగా ఈ చెత్త కుండీలో పిల్లలు మనకి తినకూడదు వదిలిపెట్టడు. ఎందుకంటే వాడు దాంతో బతుకుతున్నాడు. రోగమైనట్టు అంటాడు, కానీ బతికి ఉంటాం. నా ఆకలి తీరుస్తుంది కనీసం. అవును కదా, నాకు ఆరోగ్యం కలగకుండా కానీ కనీసం అప్పటి మందము నాకు ఆకలి అయినప్పుడు ఈ చెత్త తింటే నాకు ఆకలి చల్లారుతుంది కదా. వాడు వదిలిపెట్టాడు. ఎందుకంటే వాడు అవిపై మొత్తము సంపూర్ణంగా ఆధారపడినాడు. దేనికోసము? ఆ ఇంద్రియాల సంతృప్తి కోసం. ఇంద్రియాల సంతృప్తి కోసము వాడు ఆ ఇంద్రియార్థాలపై ఆధారపడినాడు. కనుకనే వాడు మానడు, వదిలిపెట్టాడు. కానీ అదే చెత్త కుండీగా ఉన్న పిల్లగానికి నువ్వు ఒక మంచి ప్లేట్ల దమ్ బిర్యానీ తీసుకుపోయాను. దమ్ బిర్యానీ ఇంకా వచ్చే షీరా ఇంకా దానికి పెరుగు రాయితా తీసుకొని వెళ్ళాను. ఆ ప్లేట్ మనం ముంగడ పెట్టు, వాడు చెత్త వైపు చూడండి. ఇక ఎందుకు? హయ్యర్ టేస్ట్, ఒక ఉన్నతమైన రుచి దొరికింది. అప్పుడు వానికి నువ్వు చెత్త తినకు అని చెప్పే అవసరం లేదు, వాడు తినడు. సో అదేవిధంగా శాస్త్రాలు తెలపడిన ఈ నియమాల నిబంధనల ద్వారా ఏమవుతుంది? కేవలము ఇంద్రియాలు ఇంకా ఇంద్రియార్థంతో సంబంధం జరగదు. అది కూడా మనం బలవంతంగా జరిగిస్తలేము. ఇవి ఉంటుంది తప్పుకు ఇక్కడ పోతావు ఇంద్రియాలు తాపకు వెళ్తూ ఉంటే అటు కానీ ఎంతసేపు కావాలి నాకు? ఎంతసేపు కావాలి నాకు? నది ఎక్కువసేపు. కనుకనే అది ఇంద్రియాలను నియంత్రించే సరైన విధానము కాదు. దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ వే ఆర్ కంప్లీట్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద సెన్సెస్. కనుకనే ఇంద్రియాలను నియంత్రించే ఉత్తమమైన శ్రేష్టమైన మార్గం ఏంది? ఇంద్రియాలను దూరం తీసుకో కాదు, ఆ ఇంద్రియాలకు ఒక ఉన్నతమైన రుచి కలిగాను. అదేంటి? అదే కృష్ణ చైతన్యం. కంటికి రూపం కావాలి, చూసుడు. కనుకనే భవన్ దర్శనం చేసుకోవాలి. ఎందుకు ప్రతిరోజు 3 గంటలు భవన్ అలంకరించు? గ్రూపులలో ఫోటోషూట్లు దేనికోసం? 3 అవర్స్, 5:15 నుంచి పడితే 7:30 దాకా. అది కూడా తక్కువ. ఇది డైలీ. ఫెస్టివల్ అప్పుడైతే 5 గంటలు. ఫెస్టివల్ దర్శనం 9, 9:30, 10, 11 అవుతుంది. మళ్ళీ అలంకరించు. ఎంత ఇష్టం కనిపిస్తుంది. ఇది పెట్టకపోతే అది పెట్టకపోతే ఇది చేయాలి, అది చేయాలి. కొంచెం చెంపలకు రూస్ ఉండాలా, కొంచెం ఐలాషెస్ పెట్టాలా, కొంచెం ఐ షేడ్ వేయాలి. అన్నీ ఉన్నాయి, మొత్తం సెట్ ఉన్నాయి కదా. మంచి బ్యూటిషియన్ సెట్లు లాగా ఉన్నాయి. ఒక్కొక్క బ్రష్ 1100 బ్రష్. మరి అదర్ లిప్స్టిక్, ఒక్క లిప్స్టిక్ 999 ఒక లిప్స్టిక్ ఉందండి. అంత పిరం అయితే బ్రషే 1500 బ్రష్, చిన్న బ్రష్ ఒకటి. అవును కదా. ఐ యూజ్ ఆల్ దోస్. ఐ షేడ్స్, అన్ని కలర్ ఐ షేడ్స్ ఉన్నాయి కదా. ఐలాషెస్ ఉన్నాయి మీ దగ్గర శ్రేయ? నా దగ్గర అన్ని సైజు ఐలాషెస్ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఎంత తయారు చేసు? ఈ 2 ఇంద్రియాల కోసం. చూసి వాళ్ళు అది ఇంద్రియాలకు సరైన ఆనందం కలిగారు. వినేది ఉంది, అడ్డమైన విషయాలు వినబద్ది, కీర్తన వినండి, ప్రవచనం వినండి.
ఏదో పాటలు వాడి ఉంది, కీర్తన వాడి ఉంది. నాలుగు ముచ్చట్లు కావాలి కదా, తిండి కావాలి కదా, ఈ ప్రసాదం నేర్పుతుంది. ఎందుకు ప్రతి వారం ఇన్ని వశిష్ఠులు ఇంత కష్టపడి రకరకాల మెనూలు చేయలేదు? మీకు ప్రతి వారం కిచెన్ పెట్టచ్చు కదా, కిచెన్ ఇంత శిలంటి తినట్టు అయిపోతుంది. అండే వాళ్ళకి ఈజీ, తినే వాళ్ళకి కూడా ఈజీ, జీర్ణం చేసుకోవడం ఈజీ. ఇది దమ్ బిర్యానీ చూడు, ఏమవసరం ఉంది? ఏమవసరం ఇంత కష్టపడి అండు? కేవలము ఈ నాలుకకు ఒక ఉన్నతమైన రుచి అందించదు. అది కూడా ప్రచారమే. కేవలం ఇక్కడ కూర్చొని పర్రపర రోడ్డు ప్రచారం కాదు, వాళ్ళు అక్కడ కూడా కిచెన్లో కూడా ప్రచారం చేస్తుంది. కుకింగ్ అదే ప్రచారం. ఇవన్నీ దేనికోసం ఉన్నాయి? ఇంద్రియాలకు ఒక ఉన్నతమైన రుచి కలిగియాల్సింది, గివెన్ హైయర్ టేస్ట్. అప్పుడు ఆటోమేటిక్లీ బయట పోయి తిండు అలవాటు అంటుంది. లేకుంటే డొమినోకి జొమాటోలోకి వెళ్ళి ఆన్లైన్ పిజ్జా తెప్పించుకోవడం, ఇది తెప్పించుకోవడం అన్నీ మానుతాయి. మంచి తిండి లేక ఈ చెడు తిండిలో అలవాటు అయిపోయినా మనం. కానీ మంచి ప్రసాదం దొరికితే ఎందుకు తింటాం? నోబడీ కేర్. భక్తుల సాంగతంలో ప్రేమ పొందకపోతే వాడు ప్రేమ బయట ఎత్తుతాడు. ఎందుకంటే ప్రేమించు మనము ఇది మన గుణము. ఆత్మ యొక్క శాశ్వత గుణం ఏంది? ఒకళ్ళు ప్రేమించడు, ఒకరి ద్వారా ప్రేమను పొందడం. ఐ వాంట్ టు లవ్ సమ్ వన్, ఐ వాంట్ టు బి లవ్ బై సమ్ వన్. దట్ ఇస్ ద న్యాచురల్ స్టేట్, ద హార్ట్. ఆ గుణాన్ని మనం తీయలేము, ఆ స్వభావాన్ని మనం మారలేము, ఆ స్వభావాన్ని మారలేము. కానీ నేను కృష్ణుని ప్రేమిస్తానా లేకపోతే బయట సాధారణ పురుషుని ప్రేమిస్తానా? దాని మీద మన భవిష్యత్తు ఆధారపడింది. నేను ప్రసాదం తింటానా లేక చెత్త తింటానా? బయట చెత్త నరకంలో వెళ్తానా లేక ప్రసాదం తిని నేను వైకుండా వెళ్తానా? చెత్త తిని నా మనసు నేను దూషితం చేస్తానా లేక ప్రసాదం తిని ఆ దూషితమైన మనసు నేను పవిత్రం చేస్తాను? దట్ ఈస్ మై చాయిస్, అండ్ దాట్ చాయిస్ వీ హ్యావ్ టు మేక్. ఆ చాయిసు మనము చేయాల్సింది, ఆ నిర్ణయం మనం తీసుకోవాల్సింది. దట్ ఈస్ కృష్ణ కాన్షియస్. సో కనుకనే ఇంద్రియాలను సరైన విధంగా లేక సంపూర్ణంగా నియంత్రించాల్సింది దాన్ని కృష్ణ సేవలు అనుకుంటుంది. జస్ట్ కనెక్ట్ దెమ్ టు కృష్ణ. భగవంతుని యొక్క అందము కళ్ళకు కలుగుతుంది, భగవంతుని యొక్క నామము నేలకు, భగవంతుని యొక్క కథ చెవుకి, భగవంతుని యొక్క ప్రసాదము నేల కోసం ఉంది. ఇంకా భగవద్భక్తులు మాతో ప్రేమ సంబంధం చేసుకోవచ్చు. కనుకనే కృష్ణ చైతన్యవంతులు అయితేనే అదే యాక్చువల్లీ ఇంద్రియాలను నియంత్రించు. అంతవరకు ఈ ఇంద్రియాలను నియంత్రించడం సాధ్యం కాదు. విశ్వామిత్ర ముని 100,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, కూర్చున్నాడు. పైకి అనిపించింది ఎస్ నా ఇంద్రియాలు కంట్రోల్ వచ్చేసాయి. ఇంగ్లీష్ అంటారు మొరాలిటీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. మొరాలిటీ అంటే ఏంటి? మొరాలిటీ వాట్ యు మీన్ మొరాలిటీ? నీతి. మనం అంటాము ఇది నా నీతి. ఎందుకు నీ నీతి అయింది? అవకాశం లేదు కనుక నీతి అంటున్నారు. అంటే ఒక వ్యక్తికి అమెరికా వెళ్ళే అవకాశం దొరకలేదు, పడినప్పుడు భారత్ మాతాకి జయ, మన దేశం మనం వాళ్ళ నీతి అయిపోతుంది. భారతదేశము మాతృభావం మాతృప్రేమ వాళ్ళ నీతి. ఎందుకు? ఎందుకంటే అమెరికా వెళ్ళే అవకాశము లేదు, అవకాశం కలగని. అప్పుడు నువ్వు భారత్ మాతకి చేయంటావా లేకపోతే యుఎస్ఏకి చేయంటావా? సో అవర్ మొరాలిటీ ఈస్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. సో విశ్వామిత్రుడు మీకు అనిపించింది నేను 20,000 సంవత్సరాలు అవుతుంది నేను తపస్సు చేస్తున్నాను, నా ఇంద్రియాలు నా వశం వచ్చేసింది. నువ్వు ఇంద్రియాలతో దూరమే ఉన్నావు, అన్నంకి దూరమే ఉండు, దానికి చెప్పడానికి నీకు ఆకలి లేదు.
ఎప్పుడైతే అన్నం కంటి మోడు ఉంటుందో అప్పుడు నువ్వు తినకపోతే అప్పుడు నీ ఆకలు లేనట్టు అవునలేదు. తర్వాత మేనక వచ్చింది ఇంతే, హాయ్ హలో ఏమనలేదు, హాయ్ విశ్వామిత్ర ఏమనలేదు, ముట్టలేదు కూడా. షీ డి నాట్ టచ్, షీ డి నాట్ స్పీక్. కేవలం ఇట్లా చింగ్ అన్నది. ఆ పట్టగొచ్చుల శబ్దం వినే పట్టగొచ్చు విచారమేది ఏమో పట్టగొచ్చు ఉండొచ్చు. ఆ ఒక్క పట్టగొచ్చులకి వెళ్ళిన శబ్దము 100 సంవత్సరాల తపస్య పటాపంచం పట్టగొలుసులు. కనుక మా టెంపుల్ చాలా పిల్లలు పట్టగొలుసు చేసుకోవాలి. నన్ను పక్క ఆచిత్తారు మీరు మా వాస్తవానికి వేసుకుంటే పట్టగొలుసులు చిన్ 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 తీపియాలి. నేను పట్టగొలుసు డేంజర్. విశ్వామిత్రము 100,000 సంవత్సరాల తపస్య కేవలం పట్టగొలుసుల శబ్దంతోనే అవుట్. కానీ అదే హరిదాస్ ఠాకూర్ కూర్చుని జపం చేస్తున్నాడు. ఆ సమయంలో 500 సంవత్సరాల క్రితము ఆ ప్రాంతంకి చెందిన అందరికంటే నంబర్ 1 వేశ్య, దాని పేరేంటి లక్షహీర. ఆ పేరు కూడా లక్షహీర అని. దాంతో సంబంధం చేసుకోవాలంటే రేట్ ఎంత ఉంది? 1,00,000 వజ్రాలు, డైమండ్స్. విచారం మీరు 1,00,000 డైమండ్స్ ఎట్లా అంటే అదే ఏం కలదు క్యా మాల్ రే కదా, దామట్లుంది కదా, దాని రేట్ ఎట్లుంది. కాబట్టి ఇప్పుడు మంచి వస్తువు రేట్ ఉంటుంది. పట్టి చీరకు 1,00,000 ఉంటాయి, షిఫాన్ చీరకు 100 వచ్చేది. సో దాని రేటు 1,00,000 ఉండే. 1,00,000 హీరోలు అని పేరు పడ్డది. ఎవరైనా 1,00,000 హీరోలు పెడితే దాంతో సంబంధం చేసుకోవచ్చు. సో వీడు రామచంద్ర ఖాన్ అనే వ్యక్తి హరిదాస్ ఠాకూర్ని ఈర్ష్యపడి దాన్ని అపోజ్ చేసాడు. నువ్వు విన్ని చెడగొట్టాను. ఇది సాయంత్రం పూట లక్షహీర దాని ఫుల్ మేకప్తో దాని బట్టలు, దాని నగాలు, దాని అలంకారం అన్నీ వేసుకొని సాయంత్రం పూట వెళ్ళింది. ఎక్కడికి? హరిదాస్ ఠాకూర్ వెళ్ళింది. మొత్తం బాడీ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి నడకే, వాళ్ళ స్టైల్ వాళ్ళకి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి. హరిదాస్ అంటే హరిదాస్ నువ్వు యంగ్ ఉన్నావు, నేను యంగ్ ఉన్నా. ఇంకేమంటుంది? సాధుల దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఏమైనా కోరుకుంటే సాధులు వాళ్ళ కోరిక తీర్చకుంటారు. ఇది సాధుల గొప్పతనం కనుకొని ఇప్పుడు నా కోరిక ఏముంది? నువ్వు నా అవసరాన్ని తీర్చు, మొత్తం సంబంధం చేసుకో. విచారం లేదు. మనం మన అవసరం బీడి బ్యాగు తర్వాత ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. సరే బాధ్మే కడితే, ఎందుకంటే చాంటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎంత రాయంటే మళ్ళీ భక్తులు చాంటింగ్ తర్వాత. ఇది మన పరిస్థితి. కానీ హరిదాస్ ఠాకూర్ ఏమన్నాడు? సరే నీ కోరికను ఖచ్చితంగా తీరుస్తాను, కూర్చోండి. నేను ప్రతిరోజు కొన్ని జపం చేసే నియమాలు నేను ఇంకా కాసేపు అయితే నా జపము ఆ రోజు కోసం మడిచిపోతాయి. కూర్చోండు, నా జపం అయిపోయిందంటే నీ కోరిక నేను తీరుస్తాను. హరిదాస్ ఠాకూర్ మన తిరిగి 16 జపం చేస్తాడా? ప్రతిరోజు 192 రౌండ్స్, 192 మాలలు, మంత్రాలు కాదు. అది మనం చేయాలంటే 22 గంటలు. దాని తర్వాతనే ఆ 192 మాలలు అయిన తర్వాతనే ఒక్క డొల్ల మజ్జిగ అవుతుంది ఆయన. ఒక్క డొల్ల, ఒక ద్రోణ్ మజ్జిగ, అది ఆయన డైట్. సో ఈమెకి అనిపించింది సరే కొన్ని ఉన్నాయేమో, చూసిందేమో కాబట్టి 4-5, సరే 4-5 అంటే ఒక అతట్లో తెలుసు. సరే కూర్చోండి ఇక. ఆయన లేనప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. తెల్లారింది ఇక. తెల్లారేసరికి అదంతా బంద్ అయిపోతుంది. అది పోయింది. ఇక వీడు అడిగే ఏమైంది అయిందా పని లేదు, మాటేది ఇచ్చిండు. కానీ ఇలా జపం వల్ల ఏం జపం కాదు కంప్లీట్ కాదు. రేపు రమ్మన్నాడు. సరే వారికి కొంచెం ఆశ వచ్చింది, కలిసాము రమ్మన్నాడు. అది
కోరిక తీస్తాను అనేసరికి ప్లాన్ కొంచెము వర్కౌట్ అవుతుంది. తెల్లారి మళ్ళీ పోయింది, అంటే నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ దాన్ని కూర్చున్నట్లు కూర్చుండు. నిన్న సారీ అని క్షమించుడు, నిన్న ఓడిచిపోలేవు, ఈయన తొందర ఓడిచిపోతే కూర్చుండు. మళ్ళీ కూర్చున్నట్లు మళ్ళీ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. మళ్ళీ తెల్లారింది. ఏమో హరిదాస్ లక్ష ప్లీజ్ సారీ ఎక్స్క్యూజ్ మీ టుమారో. ఇప్పుడు చూపిస్తున్నా ఇంతే, ఓన్లీ 7 రౌండ్స్. రేపు ఖచ్చితం. దానికి ఇంకా ఆశ పెరిగింది, దానికి ఆశ పెరిగింది, దానికి పంపినోడు వాడు మొత్తం ఇంకా చెప్పింది 7 రౌండ్స్ గంట పడుతుంది. నీ సైనికులను చుట్టబెట్టు, గతంలో వాడు సంబంధం వేసుకోడా కథ పని దొరకట్టుంది. అయిపోతే వాళ్ళని కీర్తంతా వాడే భంగం చేస్తాం. 3వ రోజు పోయింది అది. కానీ 3వ రోజు ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ జప్పు చదివేసిండు, ఆయనతో పాటు దీని నెల కూడా పెద్దలు ఆడచాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది శుద్ధ భక్తుల సాంగత్యం ప్రభావం. 3వ రోజు దాని పెద్దలు ఆడచాలి అయిపోయినాయి. అప్పుడు హరిదాస్ అన్నాడు, సరే జప్ అయిపోయింది, ఏం కోరుకుంటే కాలం మీద పడ్డది, అయ్యా నన్ను క్షమించండి, నన్ను మా రామచంద్ర ఖాన్ పంపించిండు మిమ్మల్ని చెడగొట్టడానికి, కనుకనే నన్ను క్షమించండి, నన్ను మీ శిష్యురాల్లాగా స్వీకరించండి. సరే నాకు తెలుసు వాళ్ళు మీరు పంపించింది నాకు తెలుసు. మరే తెలిసినప్పుడు మీరు ఎందుకు ఉండరు? మీరు ఫస్ట్ టైం నన్ను ఎలాగో పంపించాల్సింది కదా. అట్లా చేసిన పడితే నిన్ను ఎవరు ఉద్ధరించింది? కేవలం నేను ఇక్కడ ఉన్న 3 రోజులు నేను ఉద్ధరించడానికి. కనుకనే ఇందాక ఈ చెడు వృత్తితో నువ్వు డబ్బు సంపాదించవో అవన్నీ బ్రాహ్మణుల వైష్ణవుల పనిచేయు, తల ఒరిగించుకో, ఒక్క బట్ట చీరట్టుకుని తప్ప వచ్చి కూర్చుండు. ఏం చేయు? ప్రతిరోజు జప్పు చేయు, తులసి సేవ చేయు. దాని తర్వాత 1,00,000 హీరా చెప్పేసి హరిదాస్ ఠాకూర్ వెళ్ళిపెట్టాడు. ఇక అసలు వదిలిపెట్టింది ఇక్కడ ఉండేది. దాని తర్వాత ఆమె ఇంత గొప్ప భక్తురాలు అయిపోయింది. దూరంకి వెళ్ళే జనాలు కేవలం ఆమె దర్శనం కోసం. ఒక వేశ్య గొప్ప భక్తురాలు అయింది. ఆమె కూడా ప్రతిరోజు 190 రౌండ్స్ జప్పు చేసేది. ఏమైంది ఎందుకు చెప్తే కదా, హరిదాస్ ఠాకూర్ విశ్వామిత్ర మునిలాగా కేవలం యోగా చేయలేదు, ధ్యానం చేయలేదు, కృష్ణుడితో సంబంధం చేసుకుంది. కనుక ఏమైంది? 1,00,000 వచ్చింది, కానీ ఆయన ఇంద్రియాలు కొట్టుకపోలేవు, అడవి బలగలేవు. ఎందుకంటే ఇంద్రియాలు ఎక్కడ ఫిక్స్ ఉన్నాయి? కృష్ణుడి నామంలో ఫిక్స్ ఉంది. మనసు కృష్ణులో మొత్తం లీనమైపోయింది. ఇక మనసు గొడవ లేనప్పుడు ఇక శౌర్యమైంది. ఇక సో కనుకనే ఇంద్రియాలను నియంత్రించే సరైన విధానం ఏంది? కేవలము ఆ ఇంద్రియాలను ఆ భగవంతుని సేవలో నియుక్తం చేసుకోవచ్చు. జస్ట్ ఎంగేజ్ యువర్ సెన్సెస్ ఇన్ కృష్ణ సర్వీస్, ఆటోమేటిక్లీ ఇంద్రియాలు వశం వచ్చాయి. ఈ విషయాన్ని భగవంతుడు ఈ శ్లోకాల ద్వారా అర్జునుడికి తెలుపు. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరైతే తన ఇంద్రియాలను నియంత్రించిండు. కానీ ఎట్లా నియంత్రిస్తాడు? యోగ ద్వారా కాదు, యమ నియమాల ద్వారా కాదు, కృష్ణ చైతన్యంలో నెలకొడగలరు. హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్ కీ జై.